పెనియల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు అల్లాడుచున్న దేవుని ఆత్మ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో నేను మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. బాగున్నారు కదా? దేవుడు తన మహాకృపను బట్టి పోయినటువంటి క్రిస్మస్ పండుగ జన్మదినం మొదలుకొని ఈ క్రిస్మస్ పండుగ యేసయ్య యొక్క జన్మదినం వరకు మనందరినీ దేవుడు కాపాడే దినంగా ఈ దినాన్ని చూసే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరూ క్షేమంగా ఉన్నారు కదూ? చాలా సంతోషం, మేము కూడా క్షేమంగా ఉన్నాం. దేవుడు తన మహాదాయాన్ని బట్టి బ్రతికించి దినం చూసే భాగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మరొక వర్తమానం తీసుకుని మీ దగ్గరికి వస్తున్నాను. మీరందరూ ప్రతి బుధవారం ప్రొద్దున 6:30 గంటలకి అల్లాడుచున్న దేవుని ఆత్మ అనే ఆ యొక్క టీవీ కార్యక్రమాన్ని మీరందరూ కూడా చూస్తూ చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, చాలామంది నాకు మెసేజ్లు పెడతా ఉన్నారు, చాలామంది నాకు చాలా చక్కగా మీ విషయాలు మాకు తెలుపుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా. మీ అందరి నిమిత్తమే దేవుడి సన్నిధానంలో దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ యొక్క వర్తమానాన్ని మీతో తీసుకురావడానికి దేవుడు మరొకసారి దేవుడు కృప చూపించాడు. ప్రతి బుధవారం ప్రొద్దున 6:30 గంటలు అల్లాడుచున్న దేవుని యొక్క ఆత్మ అనే టీవీ కార్యక్రమం టీవీలో వస్తూ ఉంది. మీరందరూ కూడా చూస్తున్నారని నమ్ముతున్నాను. అదే కాకుండా యూట్యూబ్ ద్వారా కూడా చాలామంది చూస్తూ ఉన్నారు. అల్లాడుచున్న దేవుని యొక్క ఆత్మ అనే టీవీ కార్యక్రమం కూడా యూట్యూబ్ ద్వారా వస్తుంది. ఎం ప్రభాకర్ పాస్టర్ పెనియల్ మినిస్ట్రీ అని కొడితే దాంట్లో వస్తూ ఉంది. మీరందరూ కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. చాలా సంతోషం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త బైబిల్ గ్రంథంలో 2వ అధ్యాయం దేవుని యొక్క వాక్యంలో 8వ వచనాన్ని నేను చదువుతాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దీనికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు వారి యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనం బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూసి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని అన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఏమి రాయబడిందంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు రాత్రివేళ పొలంలో తన మందను కాసుకొనుచు ఉండగా, అయితే అకస్మాత్తుగా పరలోక నుండి దేవలోక నుండి దేవుని యొక్క గబ్రియేలు దూత వచ్చి వారి ఎదుట నిలిచినప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను అని రాయబడింది. అదే కాకుండా దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినప్పుడు వారు మిక్కిలి భయపడ్డారు. ఎందుకంటే చీకటిలో ఉన్నటువంటి మాకు ఈ వెలుతురు ఎక్కడి నుండి వచ్చింది? అయితే అంధకారంలో ఉన్నటువంటి మాకు ఈ తేజస్సు ఎక్కడి నుండి వచ్చేది? అదే కాకుండా ఈ భయంకరమైన చీకటి బ్రతుకులో బ్రతుకుతున్న మాకు ఈ గొప్ప వెలుగు ఎక్కడి నుండి వచ్చింది, మహిమ ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి మిక్కిలి భయపడినప్పుడు ఆ దేవదూత అంటున్నాడు, భయపడకుడి, నేను దయ్యాన్ని కాదు భూతాన్ని కాదు, నేను దేవుని దూతను. అంటే వారన్నారు దేవలోకంలో ఉంటారేంటి అని చెప్పి అడిగినప్పుడు, అవును నేను దేవలోకం నుండే దేవుడి దగ్గర ఉండే దూతను, నా పేరు గాబ్రియేలు. అయితే ఏంటి శుభవచనం అంటే, నేడు రక్షకుడు మీ కొరకు దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పుట్టాడు.
ఆయన పొత్తిగుడలతో చుట్టబడ్డాడు, ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. మీరు వెళ్ళి గొర్రెల కాపర్లారా దర్శించుకోండి అని చెప్పినప్పుడు వెంటనే పరుగున వారి గొర్రెల మందలు తరుముకుంటూ వారు వెళ్ళి యేసయ్య జన్మించినటువంటి ఆ జన్మస్థలానికి వెళ్ళి చూసి యేసుప్రభును దర్శించుకున్నారు. అయితే దూత తమతో చెప్పబడిన సంగతులన్నీ అక్కడ ఉన్నటువంటి మరియకు యోసేపుకు వివరించినప్పుడు మరియా ఈ విషయాలన్నీ కూడా తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకున్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత వాళ్ళు దేవుణ్ణి ఆరాధించి పూజించి వంగి నమస్కరించి సాగిలపడి దేవుని స్తుతించి గణపరిచి విన్నవాటిని కన్నవాటిని ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ యొక్క నజరేతు అనే పట్టణమే కానీ, దావీదు పురమే కానీ, ఊరు వెలుపల పశులపాక కానీ, అదే కాకుండా యూదయ బెత్లెహేములో నజరేతు ఆ ప్రాంతం అంతా కూడా, ఆ ఏరియా అంతా కూడా వాళ్ళు విన్నవాటిని కన్నవాటిని ఆ గొర్రెల కాపర్లు చెప్పినప్పుడు ఆ గొర్రెల కాపర్లు చెప్పినటువంటి సంగతులు విన్న వారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపోయినరని దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా రాయబడింది. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్య భాగంలో, ఇందాక చదివిన వాక్య భాగంలో కొన్ని అద్భుతమైన విషయాలు ఇందులో మనం చూడగలం. ఒకటి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు అక్కడ ఉన్నారు. ప్రియులారా, ఈ గొర్రెల కాపర్లు దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క సేవకులకు సాదృశ్యంగా మనకు కనబడతా ఉన్నారు. రెండవది, అక్కడ పొలము మనకు కనబడతా ఉంది. పొలము దేనికి సాదృశ్యం కనబడతా ఉందంటే, రెండవది పొలము ఆ యొక్క లోకానికి సాదృశ్యం కనబడతా ఉంది. అదే కాకుండా మూడవది మంద కనబడతా ఉంది, గొర్రెల మంద. ఈ మంద దేనికి సాదృశ్యము అంటే దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఆ యొక్క నాలుగవది ఏంటంటే గొర్రెలు కనబడతా ఉన్నాయి. ఈ గొర్రెలు దేనికి సాదృశ్యం అంటే ఆ యొక్క విశ్వాసులకు సాదృశ్యంగా కనబడతా ఉన్నారు. అదే కాకుండా ఐదవది ఏంటంటే అక్కడ రాత్రి కనబడతా ఉంది. ఈ రాత్రి అనే చీకటి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. అదే కాకుండా ఆరోది, రాత్రి వేళ కష్టపడి ఆ గొర్రెల కాపర్లు గొర్రెల మందను కాస్తున్నట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ కష్టపడి కాయడం దేని గుర్తంటే కష్టానికి లేదా శ్రమకు లేదా బాధలకు కష్టానికి సాదృశ్యం. ప్రియులారా, ఈ గొర్రెల కాపర్లు అనే సేవకులు, ప్రియులారా, ఆదం మొదలుకున్న యేసుక్రీస్తు లోకానికి వచ్చేంత వరకు వాళ్ళు దేవుని యొక్క కాపర్లుగా వాళ్ళు అక్కడ మిగిలి ఉన్నారు. అదే కాకుండా రెండవది ఏంటంటే కాపర్లు ఎక్కడున్నారంటే పొలం అనేటువంటి లోకంలో ఉన్నారు. అదే కాకుండా ఈ యొక్క మంద అనేటటువంటిది, ఈ యొక్క సంఘం ఎక్కడున్నదంటే ఆ యొక్క పొలం అనేటువంటి లోకంలో ఈ సంఘం అక్కడ మిగిలి ఉంటుంది. అదే కాకుండా నాలుగవది ఆ యొక్క గొర్రెలు అనగా విశ్వాసులు. ఈ గొర్రెలు ఎక్కడున్నాయంటే ఈ లోకమనే సంఘంలో, దేవుని యొక్క సన్నిధానంలో, సంఘంలో అక్కడ ఉన్నట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అదే కాకుండా ప్రియులారా, ఈ కాపర్లు దినమంతా గొర్రెలను కాస్తూ ఉన్నారు, మేపారు. అయితే ఆ యొక్క ఎడారిలో అనేక పచ్చిక గల చోట్ల అనేక స్థలాలకు తీసుకెళ్ళి ఈ గొర్రెలను అక్కడ వాళ్ళు మంచి మేత వేసి వాటిని మేపారు. మేపినటువంటి గొర్రెలను మేపినట్లే ఉంచకుండా రాత్రంతా వాళ్ళు ఎక్కడున్నారంటే ఊరు వెలుపల వెలివేయబడినటువంటి స్థలంలో, ఊరు వెలుపల పొలంలో రాత్రంతా మందను ఒంటి నిద్రతో ఒక్క నిద్రతో రాత్రంతా వాళ్ళు కాస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆ కాయటమే వాళ్ళ జీవితం. దినమంతా మేపిందే కాకుండా రాత్రంతా భార్యను, పిల్లల్ని, కుటుంబంను, బిడ్డలను, కుమారులను, కుమార్తెలను, తల్లిని, తండ్రిని వదిలిపెట్టేశారు. ఊరు వెలుపల అనగా వెలివేయబడినటువంటి స్థలంలో వారుండి రాత్రంతా గొర్రెలను కాస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ గొర్రెలను కాయడం అంటే ఆశామాషి కాదండోయ్, వట్టి విషయమేం కాదు. కేవలం అక్కడ వెళ్ళి గొర్రెల మంద దగ్గర పడుకుంటే గొర్రెలు క్షేమంగా ఉంటాయి అనడానికి వీల్లేదు. ప్రియులారా, ఊరు వెలుపల వీళ్ళు ఊరిని విడిచిపెట్టేశారు. ఊరికి దగ్గర లేరు, ఊరు వెలుపల ఉన్నారు. ఊరిలో లేరు. వీళ్ళు ఎక్కడున్నారంటే వీళ్ళు ఊరు వెలుపల ఉన్నారు. అయితే ఈ ఊరు వెలుపల ఎక్కడున్నారంటే మంద దగ్గర రాత్రి అంతా కూడా కాపుదల కాస్తూ పడుకున్నారు. ప్రియులారా, ఈ పడుకున్నటువంటి స్థలం ఎక్కడంటే పొలం. ఈ పొలంలో పాములు ఉండొచ్చు, ఈ పొలంలో రాత్రి వేళ తేళ్ళు ఉండొచ్చు, ఈ పొలంలో చీడ పురుగులు ఉండొచ్చు, ఈ పొలంలో భయంకర క్రూరమృగాలు రావచ్చు, ఈ పొలంలో కుక్కలు రావచ్చు, ఈ పొలంలోనికి తోడేళ్ళు రావచ్చు, చిరుతలు రావచ్చు, ఎలుగుబంట్లు రావచ్చు, ఏనుగులు రావచ్చు, రకరకాలైన జంతువులు ఈ గొర్రెల మీద వచ్చి దాడి చేయొచ్చు. కాబట్టి ప్రియులారా, ఈ గొర్రెల మీకు వచ్చి దాడి చేయకుండా ఈ మంద చుట్టూ కాపర్లు ఆడ ఒక్కరు, అక్కడ ఒక్కైనా, ఇక్కడ ఒక్కైనా, ఇక్కడ ఒక్కైనా, అక్కడ ఒక్కైనా మంద చుట్టూ
అక్కడ పాములు తేలున్నటువంటి విషపు పురుగులు జంతువులు ఉన్నటువంటి స్థలంలో వారు ఏం చేశారంటే వారికి ఉన్న గొంగడి పరుచుకొని అక్కడనే ఆ చలిలో రాత్రి అంతా కూడా మందను కాస్తా ఉన్నారు. ఒక నిద్రపోయిన వెంటనే ఒక గొర్రె లేచి మే అని చెప్పి ఒరినప్పుడు అరిచినప్పుడు వెంటనే వీళ్ళ నిద్రంతా పోగొట్టుకుని వెంటనే లేచి మంద చుట్టూ తిరిగి ఆ చెదిరిపోయిన గొర్రెలను సమకూర్చి ఆ గొర్రెలను ధైర్యపరిచి గొర్రెలను మరలా స్థిరపరిచి మరలా పండుకున్నప్పుడు మళ్ళీ ఒక గొర్రె మే అని చెప్పి లేస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. ప్రియులారా, ఇట్లా కొన్నేళ్ల నుండి మనుషులు ఆ గొర్రెలను కాస్తూ 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 ఊరు వెలుపల రాత్రంతా చీకటిలో చలిలో ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో గొర్రెలను కాసుకుంటూ వారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అదే కాకుండా చీకటి అనేటటువంటిది ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. ఈ చీకటి దేనికి సాదృశ్యం అంటే ఇది పాపానికి సాదృశ్యం. ఆదిలో దేవుడు భూమిని, ఆకాశమును, చెట్లు, గుట్టలు, సమస్త జీవులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు తన నోటి వాక్కుతో దేవుడు కలగజేశాడు. ఆ తర్వాత నేల నుండి 5 రోజులు ఈ సృష్టి యావత్తును సూర్య, చంద్ర, నక్షత్ర గ్రహాలను కలగజేసిన తర్వాత 6వ నాడు దేవుడు నేల నుండి మట్టిని తీసి తన పోలిక చొప్పున నరుని నిర్మించి ఆ నరుని నిర్మించి వానికి ఏదెను వనంలో ఉంచి ఆదాము అని పేరు పెట్టి ఒంటరిగా ఉంటున్నటువంటి నరునికి జత చేయడానికి గాఢ నిద్ర కలగేసి పక్కడెముకను తీసి ఒక నారిగా స్త్రీగా తయారు చేసి వారినిద్దరిని ఏదైనా వనమందు ఉంచాడు. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యం వింటున్న మీరు ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. ఏదైనా వనంలో వారిని ఉంచాడు. దేవుడు వారికి పెళ్లి చేశాడు, వారిని జతపరిచాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ఏలండి అని చెప్పాడు. అయితే దేవుని యొక్క మాట వారు మీరకుండా ఈలాగా జీవించండి అని చెప్పి దేవుడు చెప్పాడు. అన్ని పండ్లు తినండి కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి పండ్లు మాత్రం తినద్దని చెప్పాడు. దేవుని యొక్క మాట వారు మీరారు అనగా దేవుడు తినవద్దన్న పండును తిని వాళ్ళు పాపం చేశారు. బైబిల్ సెలవిస్తుంది. మొదటి యోహాను పత్రిక బైబిల్ గ్రంథంలో 3వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట మనం చదివితే ఇక్కడ ఏమి రాయబడిందంటే, పాపము చేయి ప్రతివాడును మొట్టమొదటిగా ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అనే మాట రాయబడింది. ప్రియ సహోదరులారా, ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఏమి రాయబడిందంటే పాపం చేసే ప్రతి ఒక్కడు మొట్టమొదటిగా ఆజ్ఞను అతిక్రమిస్తాడని రాయబడింది. ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పి రాయబడింది. ప్రియులారా, మొదటి మనిషి ఆదాము అవ్వలు వారిద్దరూ కలిసి ఏదైనా వనమందు దేవుని యొక్క ఆజ్ఞను మీరి వారు పాపం చేశారు. పాపం చేసిన ప్రతి ఒక్కరిని దేవుడి దగ్గర ఉండడానికి వీళ్ళే. దేవుడు వారిని ఏదైనా వనం నుండి బయటికి గెంటి వేసేసాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది. రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లుండగా ఒక్క మనుషుని ద్వారా మరణం, పాపం, శాపం ఈ లోకం మీకు ఎలాగూ సంప్రాప్తమైందో అదే రీతిగా మొదటి మనిషి అయినటువంటి ఆదాము చేసిన పాపం మనుషుల అందరి మీదకి సంప్రాప్తమై ఉన్నదని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రోమా పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, 14వ వచనం, 17వ వచనం ఏమి రాయబడిందంటే నీతిమంతుడు అనే వాళ్ళు లేడు అని రాయబడింది. కీర్తనల గ్రంథం 53 దావీదు కీర్తన 1వ వచనాల్లో ఏమి రాయబడిందంటే ఒక్కడును నీతిమంతుడు లేడు, అందరూ త్రోవ తప్పి తిరుగుతున్నారని మాట బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20-21 వచనంలో ఏమి రాయబడిందంటే పాపము చేయకుండా నీతిమంతుడు అనేవాడు భూమి మీద ఒక్కడైనా లేడు. అంటే ఆదాము నుండి యేసుక్రీస్తు లోకానికి వచ్చేంత వరకు ఇప్పటి వరకు ఒక్కడైనా నీతిమంతుడు లేడని, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఏ జాతి, రంగు, వర్ణం, ఏ భాషలాడు వ్యక్తులైనా సరే పాపము చేయకుండా నీతిమంతుడు అనేవాడు ఒక్కడైనా లేడు అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో రోమా పత్రిక 3:23లో ఏమి రాయబడిందంటే ఏ భేదము లేదు, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారట. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ప్రియులారా, అదే కాకుండా దేవుని యొక్క వాక్యంలో ఏమి రాయబడిందంటే మనుషులందరూ కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు ఆదాము నుండి యేసుక్రీస్తు లోకానికి వచ్చేంత వరకు మనుషులు చీకటి అనేటటువంటి పాపంలో ఉన్నారు. ప్రియులారా, ఈ చీకటినే పాపంలో ఉంటున్నారు, ఈ చీకటినే పాపంలో జీవిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఆ గొర్రెల మందను ఆ గొర్రెల కాపర్లు రాత్రి అంతా కాస్తున్నారట, కష్టపడుతున్నారట. ప్రియులారా, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మనుషులందరట ఆ యొక్క ఆదాము నుండి యేసుక్రీస్తు లోకానికి వచ్చేంత వరకు ప్రయాసం చేత మనుషులట ఆయాసం చెందుతున్నారట, కష్టపడుతున్నారు, కన్నీళ్లు పెడుతున్నారు, ఆ కష్టంలోనూ జీవిస్తూ ఉన్నారు. మనుషులందరూ అటువంటి స్థితిలో ఉన్నారు. ప్రియులారా, ఆదాము నుండి యేసుక్రీస్తు లోకానికి వచ్చేంత వరకు
ప్రియులారా, ఆ యొక్క పొలం అనేటువంటి లోకంలో ఉన్నారు. అదే కాకుండా చీకటి అనే పాపంలో ఉన్నారు. అదే కాకుండా కష్టమైనటువంటి సమస్యల్లో, రోగాల్లో, నష్టంలో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి మీదకి వారిని దేవుడు రక్షించడానికి పరలోకం నుండి తన దూతను పంపించి, ఆ దూత గాబ్రియేలు దూత వారి దగ్గరకు వచ్చి వెంటనే వారి ముందు నిలిచిన వెంటనే దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరులా, వాళ్ళు అనుకున్నారు కాపర్లు, మా జీవితం గిదే చీకటి అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు కాపర్లు, మేము ఎప్పుడు గిదే గొర్రెం గాయవలసిన కష్టమే మా జీవితం అని అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు కాపర్లు, ఈ ఊరు వెలుపల వెలివేయబడినటువంటి స్థితిలో మేము ఉన్నాం, ఊరుకు సంబంధించిన వల్ల మేము కాము, ఊరు మమ్మల్ని వెలివేసిందని చెప్పి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు కాపర్లు, ఈ పొలమనే లోకంలో మా జీవితం, నిజంగా ఇక్కడికి మేము ఇక మందుల గలవం, ఈ లోకంలో ఉంటాం, దేవుడి సన్నిధికి వచ్చే భాగ్యం మాకు లేదు అని చెప్పి అనుకున్నారు. కానీ ప్రియులారా, దేవుడు దయతలంచి ఆ చీకట్లో వారు ఉండకుండా, దేవుడికి ఆ చీకట్లో ఉండడం దేవుడికి ఇష్టం లేక, అదే కాకుండా పొలమనే లోకంలో ఉండడం దేవుడికి ఇష్టం లేక, ఆ కష్టాలు పడడం దేవుడికి ఇష్టం లేక, ఊరు వెలుపల అనగా వెలివేయబడిన స్థితిలో వారు ఉండడం దేవుడికి ఇష్టం లేక దేవుడే తన దూతను పంపించిండు. ఏ గొర్రెల కాపర్లారా, గొర్రెలను కాసుకుంటున్న కాపర్లారా, వినండి, నేను మీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చిన. అదేంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రక్షకుడు ఎవరికి అవసరం అంటే, ఒక పెద్ద నది వారుతున్నప్పుడు, ఆ నది దాటడానికి వెళుతున్నప్పుడు, ఆ నదిలో చేజిక్కబడి మనుషులు నదిలో కొట్టుకొని వెళుతున్నప్పుడు, వాగులో కొట్టుకొని వెళుతున్నప్పుడు, ఆ ఒర్రెల్లో కొట్టుకొని వెళుతున్నప్పుడు, ఆ నీటి గుండా మనుషులు కొట్టుకొని వెళుతున్నప్పుడు, రక్షించే నాదులు లేనప్పుడు, అయ్యో మేము నశించిపోతున్నాం రక్షించండి అని చెప్పి వాళ్ళు అరుస్తున్నప్పుడు, కొంతమంది గజ ఈతగాళ్ళు వాళ్ళు పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళని పట్టుకొని తిరిగి తీసుకొచ్చినటువంటి వాళ్ళని రక్షకుడు అంటారు. అట్నే ప్రియులారా, పాపముల చేత, అపరాధముల చేత మనం సచ్చిన వారమై నిత్యనాశన నరకమైనటువంటి తుఫాన్లో మనం కొట్టుకొని వెళుతుండగా, అట్లాంటి వాగు, అట్లాంటి నది, అట్లాంటి ఒర్రె, అట్లాంటి తుఫాన్లో మనం కొట్టుకొని వెళుతున్నప్పుడు, రక్షించే నాదుడు దిక్కులేనప్పుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆ పరమాత్ముడి దావీదు పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడిగా ఈ లోకంలో ఉదయించాడు. దేవునికి స్తోత్రం. ఆ గొర్రెల కాపరికి శుభవార్త వచ్చేసింది. కాపర్లారా వినండి, భయపడకండి, మీ కొరకు లోక రక్షకుడు పుట్టాడు, మిమ్మల్ని రక్షించే రక్షకుడు వచ్చాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అదే క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం. అదే క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం. అదే యేసయ్య జన్మించినటువంటి క్రిస్మస్ పండుగ. ప్రపంచమంతట్లో కూడా క్రిస్మస్ పండుగ జరగనటువంటి దేశం లేదు, జరగని రాష్ట్రం లేదు, జరగని ఇల్లు లేదు, జరగని కుటుంబం లేదు, పల్లె లేదు, పట్టణం లేదు. ప్రతి గ్రామంలో యేసుక్రీస్తు జన్మను గురించి చాలామంది తెలుసుకుంటున్నారు. కారణం ఏంటంటే, యేసు ప్రభుల వారు గొప్ప దేవుడు. ఆ యొక్క యేసుక్రీస్తుల వారు ఆయన మా కొరకు జన్మించిండని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాల వారు, మనుషులు, అన్ని దేశస్తులు, ప్రజలందరికీ కూడా, మనుషులందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆయన నీ కోసం, నా కోసం దావీదు పట్టణం అందు జన్మించాడు. ఈ దావీదు పట్టణం ఎక్కడుంది? ఆ యొక్క దావీదు పట్టణం ఎక్కడుంది? ఆ యొక్క యూదయ బెత్లెహేములో ఉంది. ఈ యూదయ బెత్లెహేము ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. యెరూషలేము ఎక్కడుంది? ఆసియా ఖండంలో ఉంది. మనమే ఖండానికి చెందినటువంటి వారం అంటే ఆసియా ఖండానికి చెందినటువంటి వారం. ప్రియులారా, చాలామంది అంటారు ఆయన జన్మిస్తే దావీదు పట్టణం అందు జన్మించిండొచ్చు, ఆయన జన్మిస్తే దావీదు పురంలో జన్మించిండొచ్చు, ఆయన జన్మిస్తే యూదయ బెత్లెహేములో జన్మించిండొచ్చు, ఆయన జన్మిస్తే ఆయన పశులపాకలో జన్మించిండొచ్చు. మాకేంటి? చాలామంది అనుకుంటారు ఆయన జన్మిస్తే యెరూషలేములో జన్మించిండొచ్చు, మాకేంటి అని అంటారు. యెరూషలేము ఎక్కడుందో తెలుసా? మన ఆసియా ఖండంలో ఉంది. మనం ఎక్కడున్నామో తెలుసా? ఆసియా ఖండంలో ఉన్నాం. ప్రియులారా, ఆ యేసుక్రీస్తుల వారు ఎక్కడ జన్మించినంటే మన ఆసియా ఖండంలోని యెరూషలేములో జన్మించాడు. ఆయన పశులపాకలో మన కొరకు మనందరిని రక్షించడానికి ఈ ఆసియా ఖండంలో ఉన్నటువంటి ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి జాతి, రంగు, వర్ణం, భాషలాడు, తెలుపు, నలుపు కలిగిన వ్యక్తులందరినీ రక్షించడానికి ఆ లోక రక్షకుడికి లోకంలో అవతరించాడు. దేవునికి స్తోత్రం. ఆ గొర్రెల కాపరికి శుభవార్త వచ్చేసింది. శుభవార్త వచ్చిన వెంటనే వారు పరిగెట్టుకొని వెళ్ళారు. ఏంటంటే, పరుగున ఆ గొర్రెల మందను తరుముకుంటూ ఆ యొక్క యెరూషలేము దాటేసి అక్కడ ఆ తర్వాత యూదయ బెత్లెహేముకి వెళ్ళారు. ఆ తర్వాత దావీదు పురంకి వెళ్ళారు. ఆ తర్వాత పరుగో దావీదు పురము ఊరు వెలుపల ఉన్నటువంటి
పశుల పాక దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా. ప్రియులారా, ఎక్కడనో చీకట్లో ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు, రాత్రంతా మందని కాసుకుంటున్నటువంటి గొర్రెల కాపర్లకు, ఊరు వెలుపల ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు, అదే కాకుండా పొలంలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు కష్టపడి మందని కాసుకుంటూ రాత్రే వాళ్ళ జీవితంలో వాళ్లకు బంధుత్వము, వాళ్ళు రాత్రే వాళ్ళ జీవితానికి మిగిలిన స్థితిలో దేవుని చూసే భాగ్యం వాళ్ళకు దొరికింది. పరుగున వాళ్ళు పరిగెట్టుకుని వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే యేసు క్రీస్తును సృష్టికర్తనటువంటి దేవుణ్ణి దర్శించుకోగలిగారు. దేవునికి స్తోత్రం. దూత వారితో చెప్పిన విషయాలన్నీ మరియతో చెప్పినప్పుడు మరియా ఒక్క విషయం కూడా తప్పిపోకుండా వారు చెప్పిన మాటలన్నీ కూడా నిజమని చెప్పి విని తన హృదయంలో భద్రపరచుకున్నది. ఈనాడు చాలామంది దేవుని యొక్క వాక్యం వింటారు, ఈ చెవునుడు వింటారు, ఈ చెవునుడు తీసేస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ మరియ మాత్రం గొర్రెల కాపర్లు చెప్పిన సంగతులు ఏది కూడా వృధా పోనీయకుండా వాటన్నిటిని విని తన హృదయంలో భద్రము చేసుకున్నదని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యం నా ద్వారా మాట్లాడుతున్న మాట నువ్వు వింటున్నటువంటి నీవు ఈ చెవి నుండి విని ఈ చెవి నుండి విడిచిపెడితే అది నీకు ఆశీర్వాదకరం కాదు. ఈరోజే దేవుడి సన్నిధికి వచ్చేసి దేవుని యొక్క వాక్యం వింటే నీకు విశ్వాసం వస్తుంది. వింటే విశ్వాసం ద్వారా నీకు స్వస్థత జరుగుతుంది. విశ్వాసం ద్వారా నీ రోగాలు పోతాయి. విశ్వాసం ద్వారా నీ దయ్యాలు వెళ్ళిపోతాయి. విశ్వాసం ద్వారా నీకు అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసం ద్వారా నీకు కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గొర్రెల కాపర్లు సృష్టికర్తన దేవుని దర్శించుకున్నారు. మొట్టమొదటిగా గొర్రెల కాపర్లు యేసుప్రభుని నమ్ముకున్నారు. మొట్టమొదటిగా యేసుప్రభుని గొర్రెల కాపర్లు పూజించారు. మొట్టమొదటిగా యేసుప్రభుని గురించి విన్నవాటిని కన్నవాటిని ఆ నజరేతు పట్టణం అంతా కూడా, అదే కాకుండా ఆ యెరూషలేము అంతా కూడా, ఆ యొక్క యూదయ బెత్లెహేము అంతా కూడా, దావీదుపురం అంతా కూడా, పశుల పాక అంతా కూడా క్రీస్తు లోకరక్షకుడు అని చెప్పి మొట్టమొదటి సువార్త ఆ యొక్క గొర్రెల కాపర్లు ప్రకటించారు. ప్రియులారా, గొర్రెల కాపర్లు ఊరు వెలుపల వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నట్టుగా నీ జీవితం నీ పరిస్థితులలో ఉండొచ్చు. గొర్రెల కాపర్లు పొలంలో ఉన్నట్టు అనగా లోకంలో ఉన్నట్టు నువ్వు కూడా లోకంలో ఉండి ఎన్నో సమస్యలకు, ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల గుండా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నామో, అదే కాకుండా గొర్రెల కాపర్ రాత్రి వేళ అనే చీకటిని పాపంలో ఉన్నట్టుగా నీ జీవితంలో కూడా చీకటిని పాపంలో నువ్వు ఉన్నామో. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ కష్టాలనే బంధుత్వాన్ని నువ్వు అనుకుంటున్నామో, ఈ నష్టాలైన జీవితానికి ఇవే ఆధారం అని నువ్వు అనుకుంటున్నామో, ఎల్లకాలం అవి నీకు శాశ్వతం కాదు. దేవుని యొక్క వెలుగు నీ మీకు వస్తున్నది. లెమ్ము, ప్రకాశించు అని చెప్పి దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు దేవుని యొక్క దూత గొర్రెల కాపర్లను దర్శించినట్టు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. పరిగెట్టుకుని వచ్చేసాయి, దేవుడి సన్నిధికి రా. దేవుని యొక్క మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది యెషయా గ్రంథం 60:1-2 లెమ్ము, తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తున్నదని చెప్పి రాయబడింది. అదే కాకుండా ఎఫెసీ పత్రిక 5:14 ఏమి రాయబడిందంటే, మృతులలో నుండి నువ్వు లెమ్ము, క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశిస్తున్నది. యేసు క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు, లేని చెప్పి పిలుస్తున్నాడు. ప్రియులారా, కష్టాలను ఉన్నేమో, నష్టాలను ఉన్నేమో, ఇరుకులను ఉన్నాయేమో, ఇబ్బందులను ఉన్నేమో, ఊరు వెలుపలనగా వెలివేయబడిన స్థితిలో ఉన్నేమో, దేవుని పిలుస్తున్నాడు. లెమ్ము, రమ్ము అని చెప్పి దేవుడు నేను పిలుస్తున్నాడు. ఆనాడు ఆ దూత వచ్చి వారికి కనబడి వారితో శుభవార్త చెప్పిన వెంటనే దేవుని యొక్క వెలుగు వారికి తాకినప్పుడు ఆ వెలుగు గుండా వెళ్ళారు. సృష్టికర్త దేవుణ్ణి వారు తెలుసుకున్నారు, నమ్ముకున్నారు, పూజించారు. ఏ దేవుని అయితే నమ్మిండ్రో, ఏ దేవుని అయితే పూజించిండ్రో ఆ దేవుని గురించి ఆ రోజు అక్కడ ప్రాంతమంతా, పల్లెలో, పట్టణమంతా కూడా దేవుని గురించి ప్రకటించారు. ఈ రోజు వరకు నువ్వు దేవుని తెలుసుకోకపోతే, ఈరోజు ఎవరో అని చెప్పి నువ్వు యేసుక్రీస్తుని గురించి అనుకున్నట్లయితే ఆయన ఎవరో కాదు. నువ్వు అపరాధముల చేత, పాపముల చేత నువ్వు సచ్చిన స్థితిలో నువ్వు ఉండగా నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి ఆ లోకరక్షకుడు. ఈరోజే ఆ లోకరక్షకుని తెలుసుకొని ఆ వెలుగులో నువ్వు నడిచి ఆ యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే, ఆ దేవుని గురించి సాక్షిగా జీవించినట్లయితే నీలో ఉన్న చీకటి తొలగిపోతుంది, నీ కష్టాలు తొలగిపోతాయి, నీ నష్టాలు తొలగిపోతాయి, నీ ఇరుకులు, ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రియులారా, ఆనాడు గొర్రెల కాపర్లు వెళ్ళి దర్శించుకున్నారు, నమ్ముకున్నారు, అంగీకరించారు, నమ్మిన దేవుని గురించి ఇతరులకు చెప్పగలిగారు. కానీ వారి పేర్లు మాత్రం దేవుని యొక్క వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. కానీ ప్రియులారా, ఆ గొర్రెల కాపర్ల వల్ల మీరు కూడా ఆ యేసుక్రీస్తుని అంగీకరించి, సొంత రక్షకుడికి అంగీకరించి ఆయన తెలుసుకొని నమ్ముకున్నట్లయితే, ఆయన వెలుగులో నడిచి ఆ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన నమ్మినట్లయితే, ఆ నమ్మిన దేవుని గురించి సాక్షిగా జీవించి అనేకులకు నమ్మినటువంటి మీరు అనేకులకు చెప్పినట్లయితే మీ పేర్లు దేవుని గ్రంథంలో
జీవగ్రంథాలు రాయబడుతూ ఉంటాయి. ప్రియమైన సోదరుడా, నీ పేర్లు జీవగ్రంథంలో రాయబడుతూ ఉంటాయి. ఆ జీవగ్రంథంలో నీ పేరు ఉండాలంటే, ఆ పాప నుండి విడిపించబడాలంటే, ఆ యొక్క నీ జీవితాల్లో నీకున్న కష్టాలు తొలగిపోవాలంటే, ఈరోజు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించుకొని ఆయన నమ్ముకొని ఆ రక్షణ పొందుకొని ఆయన కొరకు జీవించు. నీ జీవితాల్లో చీకటి తొలగిపోతుంది, నీకు వెలుగు వచ్చేస్తుంది, నీకు రక్షణ దొరుకుతుంది, శిక్ష తప్పుతూ ఉంటుంది. నీ పేరు దేవుని యొక్క జీవగ్రంథం రాయబడుతూ ఉంటుంది. దేవుడి వాక్యం మన ఆత్మల మేలు నిమిత్తమై దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమైన సోదరి సోదరుడా, ఇందాక చెప్పిన వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈరోజు తీర్మానం చేసుకో, ఆ వాక్యానికి అప్పగించుకో. ఈ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని చెప్పి నువ్వు తలంచినట్లయితే ఈ వాక్యాన్ని ఇంకా కొంచెం మనం ముందుకు తీసుకొని వెళ్దాం. ఈరోజు ఈ వాక్యాన్ని మీకు అందించానంటే దీని వెనుకలు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పేద విధవరాలు, అదే కాకుండా పేదలు, నిరుపేదలు, కూలీనాలు చేసుకున్నటువంటి వారు, కష్టాలు చేసుకున్నటువంటి వారు, అదే కాకుండా ఆ యొక్క టీ స్టాల్ పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు, చాలామంది పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు సపోర్ట్ చేసి ఈ వాక్యాన్ని చెప్పడానికి నేను పంపించారు. ప్రియులారా, ఈ వాక్యానికి మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదనుకుంటే ఈరోజే మీరు తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధికి రండి. మీరు కూడా స్పాన్సర్ చేయండి. ఆ యొక్క అల్లాడుచున్న దేవుని యొక్క ఆత్మ టీవీ కార్యక్రమానికి మీరు కూడా స్పాన్సర్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు. ప్రతి ఆదివారం ప్రొద్దున 9 నుండి 12 వరకు తెలంగాణ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల్ బెజ్జోర్లో జరుగుతూ ఉంది. అదే కాకుండా 11 నుండి 1 గంట వరకు భీమ్గల్లో జరుగుతూ ఉంది. అదే కాకుండా 9 నుండి 12 వరకు సుంకెట్లో జరుగుతూ ఉంది. అదే కాకుండా 12 నుండి 3 గంటల వరకు పోస్ట్ మండల్ మోర్తాడ్ నిజామాబాద్ జిల్లా తెలంగాణలో జరుగుతూ ఉంది. అక్కడ పెద్ద మందిరం కడతా ఉన్నాం. దేవుని యొక్క మందిరం కట్టబడలాగున్న ప్రార్థన చేయండి. ఆ మందిరం కొరకు స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సృష్టికర్తమైన మా తండ్రి వందనాలు. ప్రభు, ఆనాడు గొర్రెల కాపర్లు ఊరు వెలుపల ఉన్నారు, పొలంలో ఉన్నారు, రాత్రి వేళ మందను కాస్తున్నారు, రాత్రి చీకట్లు ఉన్నారు, ఆయా కష్టమైన మందను కాసుకుంటూ బ్రతుకుతున్నారు. వాళ్ళ జీవితము ఆ స్థితిలోనే ఉన్నదని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ స్థితిని విడిపించడానికి తండ్రి నీవే ఆ యొక్క నీ దూతను పంపించి వెలుగు చేత నింపి నిజమైన దేవుడవని నిన్ను కనుగొనే భాగ్యం ఇచ్చావు, నిన్ను నమ్ముకునే భాగ్యం ఇచ్చావు, నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు, నిన్ను గురించి చెప్పే భాగ్యం ఇచ్చావు. ఈరోజు ఎంతమంది వాక్యం విన్నారో ఈరోజు గొర్రెల కాపర్లకు విడుదల కలిగినట్టుగా యేసు నామముల వారికి విడుదల కలుగునుగాక. వారిని తెలుసుకుందురుగాక, నీ వెలుగును ప్రభ వారు పొందుకుందురుగాక, నీ రక్షణ పొందుకుందురుగాక, నీ వెలుగులో నడుచుదురుగాక, నిన్ను గురించి అనేకులకు చెప్పుదురుగాక. ఈరోజు స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించి కాపాడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆ చిరునామా పెనుయేలు ప్రార్థనా మందిరం, కరీంనగర్ రోడ్, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9849272545, 9908771146.